నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రెవెన్యూ అర్జీలపై ఆర్డీఓలు తహసీల్దార్లకు అధికారాలు తిరస్కరిస్తే కారణాలు చూపాల్సిందేనన్న ప్రభుత్వం. రాష్ట్రాన్ని కమ్మేసిన పొగమంచు, లైట్ల వెలుతురులోనే వాహనదారుల ప్రయాణం. ప్రపంచ తెలుగు మహాసభలకు సిద్ధమైన గుంటూరు, నేటి నుంచి 3 రోజుల పాటు నిర్వహణ. నేడు కొండగట్టు అంజన్న క్షేత్రానికి పవన్ కళ్యాణ్ 35 కోట్ల టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. గ్రోక్ సృష్టించిన అశ్లీల చట్టవిరుద్ధ కంటెంట్ తొలగించండి, ఎక్స్కు కేంద్రం నోటీసులు. దేశంలో అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా రాష్ట్రం మారింది. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25.3% వాటా ఏపీ దక్కించుకున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదికలో వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో ఒడిషా 13.1%, మహారాష్ట్ర 12.8%గా ఉన్నాయి. గతంలో ముందు వరుసలో ఉన్న మహారాష్ట్ర, ఒడిశాలను దాటి పెట్టుబడుల ఆకర్షణల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ 9.5%, గుజరాత్ 7.1% పెట్టుబడులతో ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయి. రాష్ట్రం పెట్టుబడుల కోసం వెంపర్లాడే రోజులు పోయి అవే ఏపీని వెతుక్కుంటూ వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ, దేశీయ పెట్టుబడిదారులతో చురుకుగా జరిపిన సంప్రదింపులు ఫలితాన్ని ఇచ్చాయన్నారు. పెట్టుబడిదారుల్లో దీర్ఘకాలిక భాగస్వామ్యాలు నిర్వహించడం, ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడం, పెట్టుబడులను త్వరగా గ్రౌండింగ్ చేయడం ఇక ముందు కొనసాగుతుందని లోకేష్ స్పష్టం చేశారు. దేశంలో పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ నిలవటం కూటమి ప్రభుత్వ పనితీరు, చంద్రబాబు నాయకత్వ పటిమకు నిదర్శనమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఫిబ్రవరి 2వ వారంలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖలు జనవరి నెలాఖరులోగా ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు ఆయా ఖాతాల కింద ఎంత ఖర్చు చేశారు, మిగిలిన 3 నెలల్లో ఎంత ఖర్చు చేసే అవకాశం ఉందో స్పష్టంగా అంచనా వేసుకుని అందుకు తగ్గట్టుగా సవరణలు సమర్పించేందుకు ఆయా శాఖలు సమాయత్తమవుతున్నాయి. పాలనాపరమైన ఖర్చులను కూడా స్పష్టంగా పేర్కోవాలని ఆర్థిక శాఖ నుంచి ఆదేశాలు రావడంతో కార్యాలయ భవనాలు, వాటి అద్దెలు, అద్దె వాహనాలు, ప్రభుత్వ వాహనాల నిర్వహణ వంటి అంశాలను పొందుపరుస్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలను సమీక్షించి వాటిని కొనసాగించాలా, ఆపివేయాలా, పాక్షిక కేటాయింపులతో సరిపెట్టవచ్చా అనే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు జీతాలు మినహా మిగిలిన రెవెన్యూ ఖర్చుల్లో 20% ఆదా ఉండేలా చూడాలని ఆర్థిక శాఖ నిర్దేశించింది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలుకు సంబంధించి ప్రత్యేక ప్రతిపాదనలు ఉండాలని స్పష్టం చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో పర్యటించనున్నారు. టీటీడీ నిధులతో నిర్మించనున్న భవనాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. కూటమి తరపున ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కొండగట్టు వెళ్లిన పవన్ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ అధికారులు, అర్చకులు, సుదూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు వసతి లేక పడుతున్న ఇబ్బందులు ఆయన దృష్టికి తెచ్చారు. టీటీడీ సహకారంతో కొండగట్టు క్షేత్రంలో అభివృద్ధి పనులకు పవన్ ప్రతిపాదించారు. దీనిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో చర్చించి 35.19 కోట్లు మంజూరు చేయించారు. ఆ నిధులతో దీక్షా విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణాలు చేపడతారు. ఆలయం అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం తెలంగాణ జనసేన నాయకులు, శ్రేణులతో పవన్ సమావేశం కానున్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో రాత్రి కలకలం రేగింది. స్వామివారికి ఏకాంత సేవ ముగిసిన తర్వాత మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాడు. విజిలెన్స్, భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యేలోపే ఆలయ గోడ దూకి లోపలికి చేరుకున్నాడు. మహాద్వారం లోపల ఉన్న గోవిందరాజస్వామి ఆలయం గోపురంపైకి ఎక్కి కలశాలను లాగేందుకు ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న తిరుపతి ఈస్ట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని 3 గంటల పాటు అతన్ని కిందకు దింపేందుకు తీవ్రంగా శ్రమించారు. గోపురానికి నిచ్చెనలు ఏర్పాటు చేసి కిందకు దించారు. అనంతరం అదుపులోకి తీసుకుని ఈస్ట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మద్యం మత్తులో ఆలయం గోపురంపైకి ఎక్కిన వ్యక్తి తెలంగాణ నిజామాబాద్ జిల్లా కూర్మవాడకు చెందిన కుత్తడి తిరుపతిగా పోలీసులు గుర్తించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్ రావు రాజధానిలో పర్యటించారు. వీరికి సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు స్వాగతం పలికారు. రాజధానిలో నిర్మిస్తున్న శాశ్వత హైకోర్టు భవనాన్ని పరిశీలించారు. హైకోర్టు నిర్మాణ పనులను, అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కమిషనర్ కన్నబాబు వివరించారు. హైకోర్టు భవన రూపకల్పన, ఇతర విభాగాలను, పనుల పురోగతిని న్యాయమూర్తులకు తెలియజేశారు. అనంతరం పిచ్చుకపాలెంలో జ్యుడిషియల్ అకాడమీ కోసం కేటాయించిన 5 ఎకరాల్లో నిర్మించే భవన నమూనాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన భూముల రీసర్వే, చిక్కులు, ఇతర దీర్ఘకాల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది. అర్జీల పరిష్కారంలో జాప్యాన్ని తగ్గించేందుకు ఇప్పటి వరకు సంయుక్త కలెక్టర్ వద్ద ఉన్న అధికారాల్ని తహసీల్దార్లు, ఆర్డీఓలకు బదలాయించింది. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఉద్దేశపూర్వక జాప్యం చేసినా, దస్త్రాల్ని అప్డేట్ చేయకపోయినా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా భావించి చర్యలు తీసుకునే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించింది. రెవెన్యూ శాఖలో ప్రక్షాళన చర్యలు వేగవంతమయ్యాయి. రెవెన్యూ సదస్సులు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో వివిధ రకాల భూ సమస్యలపై వస్తున్న అర్జీల పరిష్కారానికి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ యంత్రాంగానికి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. 22A జాబితా నుంచి తమ భూముల్ని తొలగించాలని వచ్చిన అర్జీలన్నీ 3 నెలల్లో పరిష్కరించాల్సిందేనని, వాటిని రొటీన్ గా తిరస్కరించడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. చట్టం, నిబంధనలు, ప్రభుత్వ ఆదేశాలు సహా స్పష్టమైన కారణాలు ఉదహరిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. రకరకాల పత్రాలు, వాటి రికార్డులు కావాలని పట్టుబట్టకూడదని, నిర్దేశిత 10 రకాల పత్రాల్లో ఏ ఒక్కటి ఉన్నా వాటి ఆధారంగా 22A జాబితా నుంచి తొలగించొచ్చని తెలిపారు. 10 ఏళ్ల కంటే ముందు అసైన్మెంట్ జరిగి నిర్దేశిత పత్రాలు ఉంటే వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని జేసీలను ఆదేశించారు. ప్రైవేటు పట్టా భూముల్ని ఆటోమేటిక్ గా తొలగించాలని, ఒక సర్వే నెంబర్ మొత్తాన్ని పొరపాటుగా చేరిస్తే తొలగించి అవసరమైన సబ్ డివిజన్ విస్తీర్ణాన్ని మాత్రమే చేర్చాలని స్పష్టం చేశారు. ఒక రికార్డును పక్కన పెట్టాలంటే సంబంధిత అధికారి మెరిట్ ప్రాతిపదికన నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. 22A జాబితా నుంచి తొలగించే అధికారం ఆర్డీఓకు ఉంటుందని, ఆర్డీఓ ఉత్తర్వులపై 30 రోజుల్లో జేసీకి అప్పీల్ చేయొచ్చని పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు అప్పగించని పోరంబోకు భూముల్ని ఎస్ఎస్డ్ గా గాని, అన్ఎస్ఎస్డ్ వేస్ట్ భూములుగా గాని మార్చే అధికారం ఆర్డీఓలకు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. నీటి ప్రవాహానికి సంబంధించిన పోరంబోకు భూముల స్వభావాన్ని ప్రభుత్వ ఆదేశాలు లేకుండా మార్చరాదని స్పష్టం చేసింది. 10 ఏళ్లకు ముందే కలెక్టర్లు వాటిని అసైన్ చేసి ఉంటే రద్దు చేయరాదని, ప్రత్యేకంగా పరిష్కరించాలని ఆదేశించింది. వారసత్వంగా వచ్చే వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలని, వాటిలో వాస్తవమెంతో తెలుసుకునేందుకు అన్ని సర్టిఫికెట్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అందుబాటులో ఉంచాలని తెలిపింది. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ పూర్తవగానే ఆటో మ్యూటేషన్ చేసి వెంటనే వెబ్లాండ్ లో ఆ భూముల వివరాలు కనిపించేలా చూడాలని పేర్కొంది. ఆస్తి రిజిస్ట్రేషన్ చేయకుండా రెవెన్యూ సమస్యలతో పెండింగ్ లో పెడితే అందుకు కారణాల్ని నోటిమాటగా కాకుండా ప్రింట్ తీసి ఇవ్వాలని షరతు పెట్టింది. వెబ్లాండ్ లో డూప్లికేట్ సర్వే నంబర్లు సవరించాలని, ఒకే సర్వే నంబర్తో ఆబ్లిక్ వంటి గుర్తులు చేర్చి సృష్టిస్తే వాటిని తొలగించాలని తహసీల్దార్లను ఆదేశించింది. వెబ్లాండ్ లో ఆధార్ నెంబరు మార్చాలన్నా, చనిపోయిన పట్టాదారుల ఖాతా నంబర్లు తొలగించి వారసుల పేర్లు పొందుపర్చాలన్నా జాయింట్ కలెక్టర్ వద్దకే వెళ్లాల్సి వస్తున్న వేళ ఆ అధికారాన్ని తహసీల్దార్లకు బదలాయించింది. సైనికులు, మాజీ సైనికులు, స్వాతంత్ర సమరయోధులకు భూమి కేటాయింపు, ప్రభుత్వ భూమిని పట్టాభూమిగా మార్చే అధికారాల్ని సంయుక్త కలెక్టర్లకే కొనసాగించారు. రీసర్వే గ్రామాల్లో ఎల్పీఎం, భూమి స్వభావం సవరణ, ఆర్ఓఆర్తో పోలిస్తే వాస్తవ విస్తీర్ణంలో తేడాలు సరిచేయడం వంటి అంశాలు ఇప్పటి వరకు జేసీ వద్ద ఉండగా ఇక నుంచి ఆర్డీఓలకు అప్పగించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇకపై కొత్త మ్యూటేషన్ సేవలు అందించనున్నారు. కోర్టు ఆదేశాలకు సంబంధించిన మ్యూటేషన్లు, 2000 సంవత్సరం ముందు రిజిస్టర్ అయిన లావాదేవీలు, ఎస్ఐనీల వారసులకు మ్యూటేషన్, డూప్లికేట్ సర్వే నంబర్ల జోడింపు, తొలగింపు, ఒక గ్రామంలో పట్టాదారుకు 1కి మించి ఉండే ఖాతాల తొలగింపు వంటి సేవలు సచివాలయాల్లోనే అందించనున్నారు. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, సీఎంఆర్ఓ విభాగాలు, సాఫ్ట్వేర్లో మార్పులకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఆదేశించారు. ప్రజల సంతృప్తే కొలమానమనే విషయాన్ని రెవెన్యూ అధికారులు, ఆర్డీఓలు, సంయుక్త కలెక్టర్లు గుర్తుంచుకోవాలని కర్తవ్య బోధ చేశారు. గుంటూరు వేదికగా తెలుగు పరిమళాలు గుబాళించనున్నాయి. మాతృభాషను మరవొద్దని చెప్పేందుకు ప్రపంచంలోని తెలుగు ప్రేమికులంతా ఓ చోట చేరనున్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నేటి నుంచి 3 రోజుల పాటు గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభల్లో సందడి చేయనున్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు
ప్రతిపాడు బైపాస్ సమీపంలోని శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక ప్రాంగణంలో నేటి నుంచి 3 రోజుల పాటు మహాసభలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభోత్సవ సభ జరగనుంది. ఎన్టీఆర్ పేరిట ఏర్పాటు చేసిన ప్రధాన వేదికపై అన్నమయ్య కీర్తనల సహస్ర గళార్చనతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ హాజరు కానున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఆధ్యాత్మికవేత్త విశ్వయోగి విశ్వంజీ, శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆంధ్ర సారస్వత్ పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ మహాసభలకు అధ్యక్షత వహించనున్నారు. తెలుగు భాషకు పూర్వ వైభవం కల్పించాలనే లక్ష్యంతో సభలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఉదయం 10 గంటలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి, మన తెలుగు తేజం, తెలుగు బిడ్డ, తెలుగు స్ఫూర్తి డాక్టర్ పమిడి ఘంటం శ్రీ నరసింహం గారి చేతుల మీదుగా మన తెలుగు మహాసభలు ప్రారంభం కాబోతున్నాయి. విశ్వయోగి విశ్వంజీ, అలాగే శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు, మన గౌరవ వైద్య శాఖామాత్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా రేపు సాయంత్రం తెలుగు తేజాలకు, ప్రాచీన కవులకు, ప్రాచీన సంస్థానాలకు, వారి యొక్క వారసులకి మనం పూర్ణకుంభ పురస్కారాలు ఇవ్వబోతున్నాం. ఈ పూర్ణకుంభ పురస్కారాలు ఇవ్వడానికి మన ఒడిశా గవర్నర్, మన తెలుగు బిడ్డ శ్రీ కంభంపాటి హరిబాబు గారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. తెలుగు స్వాభిమానం ప్రపంచమంతా కనిపించేటట్టుగా తెలుగు తోరణాన్ని మనం ఆవిష్కరిస్తున్నాం. ముఖ్యంగా ఈ సందర్భంగా రామోజీరావు గారి యొక్క విగ్రహాన్ని పెట్టడానికి కారణం ఏంటంటే, ఇవాళ తెలుగు పాఠకులు ఉన్నారు అంటే వివిధ భాషల్లో, ప్రపంచంలో ఉన్న అనేక భాషల్లోని సాహిత్యాన్ని, కథని మనకు అందించారంటే ఆ రుచిని చూపించినటువంటి వారు రామోజీరావు గారు. అది కేవలం ఏదో ఒక పత్రికా ప్రతినిధిగా కాకుండా భాషకి అద్భుతమైనటువంటి సేవ చేశారు. సో అందుకని వారిని కూడా ఈ వేదిక మీద గుర్తించడం జరుగుతుంది. అదేవిధంగా అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వాళ్ళ యొక్క వేదికల్ని పెట్టాము. వాళ్ళ యొక్క స్ఫూర్తి రావాలని కోరుకుంటున్నాము. తెలుగుదనం ఉట్టిపడేలా మహాసభల ప్రాంగణంలో ఉపవేదికలపై గీతాలాపనలు, అవధానాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కవి సమ్మేళనాల నిర్వహణ కోసం జాషువా కరుణశ్రీ వేదిక, అవధానాల కోసం కొప్పవరపు కవుల వేదిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం తూము నరసింహదాసు వేదిక ఏర్పాటు చేశారు. సంగీత కార్యక్రమాల కోసం పాడన తెలుగు పాట పేరిట ఘంటసాల, ఎస్పి బాలు వేదికను రూపుదిద్దారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుల పేర్లతో వేదికలు, ద్వారాలు తీర్చిదిద్దారు. మహాసభల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలకు ఈనాడు వ్యవస్థాపకులు రామోజీరావు పేరు పెట్టారు. ఈ ప్రాంగణంలో పురాతన తెలుగు సాహిత్యం, పురాతన నాణేలు, తెలుగు సంప్రదాయ వంటకాలు, హస్తకళలు, తెలుగు వైభవం కొలువుదీరనున్నాయి. మహాసభల ద్వారాలకు సావిత్రి, సినారే, దాశరథి, దాసరి నారాయణరావు వంటి ప్రముఖుల పేర్లు పెట్టగా, భోజనశాలలను అన్నపూర్ణగా పేరొందిన డొక్కా సీతమ్మ, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య పేర్లతో ఏర్పాటు చేశారు. ఇది నభూతో నా భవిష్యత్తు. ఎక్కడ ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడ జరిగిన తెలుగు మహాసభలు ఇక్కడ జరగటం, గుంటూరులో జరగటం ముఖ్యంగా మాకెంతో ఆనందం, సంతోషంగా ఉంది. తెలుగు భాషకు ఆవశ్యకతని విద్యార్థులు ఈ వయసులో 6వ తరగతి, 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఈ వయసు నుంచి వీటిని ఎంతగా వాటిని అభిమానించాలో, గౌరవించాలో తెలుసుకునే నేపథ్యంలో వాళ్ళని కూడా ఇక్కడ తరలించి రాబోయే తరాలకి వారు రోల్ మోడల్గా ఉండాలి. అలాగే తెలుగు భాష సాహిత్యాన్ని, గొప్ప మహనీయ సేవలన్నీ కూడాను ఇక్కడ చూపించబోతున్నారు. చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపూడి నరసింహరావు గారు, గొప్ప గొప్ప వక్తలు. సుమారుగా నాకు తెలిసి గజల్ శ్రీనివాస్ గారు చెప్పిన ప్రకారం 1200 మంది కవులు ఈ వేదిక మీదకి వస్తున్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా. చిన్నపిల్లలకు కానీ, పెద్దవాళ్ళకు కానీ, అతిథులకు కానీ, మహారథులకు కానీ, దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి ముఖ్య అతిథులకు కానీ, సమన్వయకర్తలకు కానీ, ఆశావహులకు కానీ అందరికీ కూడా ఇది పెద్ద వేదికగా ఉంటుందండి. రకరకాల వేదికలు ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్క వేదికకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుందండి. వీటన్నిటికీ తర్వాత భోజనంకి ఇబ్బంది లేకుండా ఉండటం కోసంగా రకరకాల స్టాల్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. వారందరికీ కూడా ఇబ్బంది లేకుండా, తోసుపులాట్ లేకుండా ఉండే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేశామండి. విద్యార్థులకి వాళ్ళందరికీ కూడా ఈ చక్కటి ఈ స్టాల్స్ ఏర్పాటు చేసి వాళ్ళల్లో ఉత్పత్తి అయినటువంటి ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి ఏదైనా ఉంటే ప్రదర్శనానికి కానీ రకరకాల విషయాల్ని పొందుపరుస్తూ ఈ స్టాల్స్లో పెడతామండి. సాయంత్రం జరిగే కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు హాజరవుతారు. భాషా సేవలో తరించిన 80 మందికి ఆంధ్రశ్రీ పూర్ణకుంభ పురస్కారాలను హరిబాబు చేతుల మీదుగా అందిస్తారు. 2వ రోజు మారిషస్ అధ్యక్షుడు, 3వ రోజు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథులుగా హాజరవుతారు. మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం.
సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య టోల్ ఫ్రీ ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని టీడీపీ ఎంపీ సానా సతీష్ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. రైతుల మేలు కోసమే భూముల రీసర్వే చేస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలులో రీసర్వే ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికి మార్చడాన్ని నిరసిస్తూ ముస్లిం మైనార్టీలు నిరసన ర్యాలీ నిర్వహించారు. రాయచోటి ముద్దు, మదనపల్లి వద్దు అంటూ నినాదాలు చేశారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు చెప్పారు. పల్నాడు జిల్లా వినుకొండలో 16 లక్షలతో కొత్తగా ఏర్పాటు చేసిన 100 kV ట్రాన్స్ఫార్మర్లను ఆయన ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో కొత్తగా నిర్మించిన శస్త్రచికిత్స గదులను కలెక్టర్ విజయ్ కృష్ణన్ ప్రారంభించారు. పేద రోగులకు మెరుగైన వైద్యం అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేట ఉప్పలపాడు వై జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొంది. ప్రమాదంలో పమిడిపాడుకు చెందిన కిరణ్, నాగేశ్వరరావు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో బైక్పై వచ్చిన దుండగుడు మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కెళ్లాడు. ఈ ఘటనలో మహిళ మెడకు గాయాలయ్యాయి. మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం తాడివారిపల్లిలో ఇంట్లో నిద్రిస్తున్న కృష్ణయ్య అనే వ్యక్తిని దుండగులు కత్తిలతో పొడిచి చంపారు. 2 రోజుల క్రితమే హత్య జరిగినట్లు భావిస్తున్నారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి గ్రామంలో మెకానిక్ పని పూర్తి చేసుకుని ఇంటికెళ్తున్న 2 యువకులపై 4 వ్యక్తులు దాడి చేశారు. డిసెంబర్ 31 రాత్రి జరిగిన గొడవలే ఈ దాడికి కారణంగా భావిస్తున్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో చెంచు గిరిజనులకు నెలలో 1 రోజు ఉచితంగా మల్లికార్జున స్వామి దర్శనం కల్పించడం అభినందనీయమని సినీ నటుడు సుమన్ అన్నారు. స్వామివారిని దర్శించుకుని పాలక మండలి చైర్మన్ ప్రశంసించారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వెలిదండ్ల గ్రామం వద్ద వాటర్ గ్రిడ్ పైప్ లైన్ ఎయిర్ వాల్ వద్ద లీక్ అయి ఫౌంటైన్ ను తలపించింది. 20 అడుగుల ఎత్తుమేర నీరు ఎగిసిపడింది. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు కీలక నగరాల్లో కాలుష్యం విపరీతంగా పెరుగుతున్న వేళ కోర్టు సూచనల మేరకు వాటర్, ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీని 18 నుంచి 5% తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ ప్రతిపాదనపై జీఎస్టీ మండలి వచ్చే 15 రోజుల్లోగా సమావేశమయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాలుష్యం కారణంగా ప్రజారోగ్యం క్షీణిస్తోందనే ఆందోళనలు, కోర్టుల జోక్యం, పరిశ్రమలు, రాజకీయ నాయకుల డిమాండ్ నేపథ్యంలో పన్నుల తగ్గింపును ప్రభుత్వం పరిగణలోకి తీసుకోనుంది. ప్యూరిఫైర్లపై పన్ను తగ్గింపునకు రాష్ట్రాల ఆర్థిక మంత్రుల మధ్య ఏకాభిప్రాయం అవసరమవుతుంది. ఈ ఉత్పత్తులను అత్యవసర వస్తువులుగా వర్గీకరించి జీఎస్టీని 18 నుంచి 5% తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎయిర్, వాటర్ ప్యూరిఫైర్లపై జీఎస్టీ తగ్గించాలన్న ప్రతిపాదనపై సాధ్యమైనంత త్వరగా జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకోవాలని గత నెల 24న ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఎలాన్ మస్క్ కు చెందిన ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ తీరుపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఏఐ చాట్బాట్ గ్రోక్ సృష్టించిన అసభ్యకరమైన, అశ్లీల, చట్టవిరుద్ధ కంటెంట్ను తక్షణమే తొలగించాలని ఆదేశించింది. తీసుకున్న చర్యల నివేదికను 72 గంటల్లో అందచేయాలని, లేదంటే చట్ట ప్రకారం చర్యలను ఎదుర్కోవలసిందేనని స్పష్టం చేసింది. ఐటీ చట్టంలోని నిబంధనలు పాటించడంలో విఫలమయ్యారంటూ ఎక్స్ భారత ప్రతినిధికి ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఎక్స్లో అసభ్యకర కంటెంట్కు సంబంధించి ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఇతర భాగస్వామ్య పక్షాల నుంచి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. స్థానిక ఐటీ చట్టాలను ఉల్లంఘిస్తూ రూపొందించిన, వ్యాప్తి చేసిన కంటెంట్ మొత్తాన్ని తక్షణమే తొలగించాలని, ఆధారాలను తారుమారు చేయొద్దని తాజా నోటీసులో పేర్కొంది. అభ్యంతరకర కంటెంట్, యూజర్స్ అకౌంట్స్ పైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఏఐ గ్రోక్ను ఉపయోగించి కొందరు మహిళల చిత్రాలను మార్ఫ్ చేస్తున్నారని, ఆ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారని శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది కేంద్రానికి లేఖ రాశారు. వీటిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరిన నేపథ్యంలో కేంద్ర ఐటీ శాఖ నుంచి ఎక్స్కు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో కాల్పులు కలకలం రేపాయి. స్థానికంగా ఉంటున్న ఓ స్థిరాస్తి వ్యాపారి కారుపై 20 రౌండ్లకు పైగా కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. సెక్టార్ 24లో నిలిపి ఉంచిన తన కారుపై ద్విచక్ర వాహనంపై వచ్చిన 3 వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారని స్థిరాస్తి వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో కారు విండ్ షీల్డ్ ధ్వంసమవ్వగా ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. డిసెంబర్ 26, 29 మధ్య ఒక అంతర్జాతీయ నెంబర్ నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు వ్యాపారి వెల్లడించారు. ఫోన్ చేసిన వ్యక్తి తాను ఓ పెద్ద గ్యాంగ్స్టర్గా చెప్పి పెద్ద మొత్తంలో నగదు డిమాండ్ చేశాడని పేర్కొన్నారు. ఈ విషయం పోలీసులకు చెబితే ప్రతీకారం తీర్చుకుంటారన్న భయంతో పోలీసులను సంప్రదించలేదని స్థిరాస్తి వ్యాపారి పేర్కొన్నారు. విదేశం నుంచి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని గ్యాంగ్స్టర్ హిమాన్షుగా అనుమానిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రపంచ టెక్నాలజీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చైనా కొత్త ఏడాది వేళ పర్యాటక రంగానికి సరికొత్త కళ్లను తీసుకొచ్చింది. అధునాతన సాంకేతికతను జోడిస్తూ ముస్తాబైన పర్యాటక ప్రాంతాలు సందర్శనలకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తున్నాయి. ఆగ్మెంటెడ్ రియాలిటీ, రోబోటిక్స్ వంటి టెక్నాలజీతో మునుపెన్నడూ చూడని విధంగా పర్యాటకులకు మధుర క్షణాలను అందిస్తోంది చైనా. నూతన సంవత్సరం వేళ చైనాలోని పర్యాటక ప్రాంతాలు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ సందర్శకులకు సరికొత్త అనుభవాన్ని కలిగిస్తున్నాయి. ఆగ్మెంటెడ్ రియాలిటీ, రోబోటిక్స్ వంటి టెక్నాలజీలతో చైనా పర్యాటకులకు అద్భుతమైన జ్ఞాపకాల్ని మిగులుస్తోంది. వాయువ్య చైనాలోని యించువాన్లో నిర్వహించిన లాంతర్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక్కడ 14 మీటర్ల పొడవుతో ఏర్పాటు చేసిన భారీ స్వర్గపు గుర్రం ఆకృతి చూపరుల్ని ఆకట్టుకుంటోంది. సెన్సార్ల సహాయంతో పనిచేసే ఈ గుర్రం పర్యాటకులు సమీపించగానే కాళ్లు రెక్కలను కదిపే విధంగా ఏర్పాటు చేశారు. చైనీస్ పురాణగాథ న్యూవా స్ఫూర్తితో ఏర్పాటు చేసిన ఆగ్మెంటెడ్ రియాలిటీ షో పర్యాటకుల్ని వేరే లోకానికి తీసుకెళ్తోంది. వర్చువల్ ప్రపంచంలో దేవతలకు సహాయపడుతున్నట్లుగా అద్భుతమైన అనుభూతిని సందర్శకులు పొందుతున్నారు. తూర్పు చైనాలోని సుజౌ నగరంలో పర్యాటకుల్ని రోబోలు ఆహ్వానం పలకటం అక్కడ అందరి దృష్టిని ఆకర్షించింది. రెస్టారెంట్లలో కస్టమర్లతో నేరుగా సంభాషించడమే కాకుండా ఇతర సేవల్లోనూ రోబోలు సహాయపడుతున్నాయి. దీనివల్ల ఎక్కువసేపు రెస్టారెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా పనులు వేగంగా జరుగుతున్నాయని పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త సాంకేతికత మనుషుల జీవితాలని ఎంతో ప్రభావితం చేస్తోందని పేర్కొన్నారు. చలి తీవ్రత కారణంగా ఈశాన్య చైనాలోని హార్బిన్ నగరంలో గడ్డకట్టుకుపోయిన సోంఘువా నదిపై రోబోటిక్ డాగ్స్ విన్యాసాలు సందర్శకుల్ని ఆశ్చర్యపరిచాయి. అత్యంత శీతల వాతావరణాన్ని సైతం తట్టుకునే విధంగా రూపొందించిన ఈ రోబోలు మంచుపై వేగంగా తిరుగుతూ అందర్నీ ఆకట్టుకున్నాయి. నిజమైన శునకాలకు బదులుగా ఈ రోబోలు పనులు చేయటం చూస్తుంటే భవిష్యత్తు ప్రపంచాన్ని చూస్తున్నట్లు ఉందని పర్యాటకులు అభిప్రాయపడ్డారు. రోబోలకు పెరుగుతున్న ఆదరణ కారణంగా వాటి అద్దె మార్కెట్ కూడా ఊపందుకుంది. షాంఘై నగరంలో ఇటీవల కొత్తగా ప్రారంభమైన ఓ రోబో రెంటల్ కంపెనీలో కొద్ది రోజుల్లోనే 10,000 మందికి పైగా యూజర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా రోబోలకు ఉన్న డిమాండ్కు ఇది అద్దం పడుతోందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం చైనా వ్యాప్తంగా 2,000కు పైగా రోబోల్ని అద్దెకు ఇచ్చామని, రాబోయే రోజుల్లో వీటికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. దక్షిణ చైనాలోని హైనాన్ ప్రావిన్స్ సన్యా నగరంలో కొత్త ఏడాది వేళ నిర్వహించిన అండర్ వాటర్ డ్యాన్స్ ఆకట్టుకుంది. ప్రఖ్యాత అట్లాంటిస్ రిసార్ట్ ఈ ప్రదర్శనకు వేదికైంది. భూమిపై జరిగే లైవ్ సీన్లు, ఇంటరాక్టివ్ ఎల్ఈడీ స్క్రీన్ ఎఫెక్ట్స్ ను మేళవించి ఈ ప్రదర్శన నిర్వహించారు. అండర్ వాటర్ డ్యాన్స్ కోసం 11 మీటర్ల పొడవు, 5.5 మీటర్ల ఎత్తు ఉన్న భారీ వాటర్ ట్యాంకును వినియోగించారు. డాన్సర్లు నీటి అడుగున తమ శ్వాసను 2 నుంచి 3 నిమిషాల పాటు బిగబట్టి నృత్యం చేస్తారు. కొత్త ఏడాది వేళ ఈ అక్వాటిక్ ప్రదర్శన చూడటానికి వేల సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. టెక్నాలజీ సహాయంతో చేపలు, సముద్ర జీవులు డాన్సర్ల చుట్టూ తిరుగుతున్నట్లు ఎల్ఈడీ స్క్రీన్లపై సృష్టించిన దృశ్యాలు ఈ ప్రదర్శనకు హైలైట్గా నిలిచాయి.